ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం లేవియా ఖండము 26వ అధ్యాయం 11వ వచనం. నా మందిరమును మీ మధ్య ఉంచెదను, మీ యందు నా మనస్సు అసహ్యపడదు. దేవుని పట్ల విధేయులగు వారికి బహుమానాలు. మీకోసం మీరు విగ్రహాల్ని చేసుకోవద్దు, విగ్రహాల్ని జ్ఞాపక చిహ్నాన్ని నిలబెట్టవద్దు. మీరు ముఖ్యందుకు మీ దేశంలో రాత విగ్రహాలను నిలబెట్టవద్దు. ఎందుచేతనంటే నేను మీ దేవుణ్ణి యెహోవాను. నా ప్రత్యేక విశ్రాంతి రోజుల్ని జ్ఞాపకం ఉంచుకొని నా పవిత్ర స్థలాన్ని గౌరవించండి. నేను యెహోవాను. నా ఆజ్ఞలు నియమాలు జ్ఞాపకం ఉంచుకోండి, వాటికి విధేయులు అవ్వండి. వాటిని మీరు జరిగిస్తే నేను మీకు సకాలంలో వర్షాలు కురిపిస్తాను. భూమి పంటను ఇస్తుంది, పొలంలో చెట్లు వాటి ఫలాలను ఇస్తాయి. ద్రాక్ష పండ్ల కోతకాలం వచ్చేంత వరకు మీరు గనుగ పట్టణం కొనసాగుతుంది. వరుముల మొక్కలు నాటడం మొదలుపెట్టేంత వరకు మీరు ద్రాక్ష పండ్లు కుచ్చుకోవడం సాగుతుంది. అప్పుడు మీరు తినేందుకు సమృద్ధిగా ఉంటుంది మరియు మీరు మీ దేశంలో క్షేమంగా ఉంటారు. నేను మీ దేశానికి శాంతిని ప్రసాదిస్తున్నాను. మీరు ప్రశాంతంగా పండుకుంటారు. ఎవరు మిమ్మల్ని భయపెట్టేందుకు రారు. హానికరమైన జంతువులు నేను మీ దేశానికి దూరంగా ఉంచుతాను మరియు సైన్యాలు మీ దేశం గుండా వెళ్ళజలవు. మీరు మీ శత్రువులను తరిమి వారిని ఓడిస్తారు. మీరు మీ ఖడ్గంతో వారిని చంపుతారు. మీలో 5 100 మందిని తరుముతారు. మీలో 100 మంది 10,000 మందిని తరుముతారు. మీరు మీ శత్రువులను ఓడించి మీ ఖడ్గంతో వారిని చంపివేస్తారు. అప్పుడు నేను మీ వైపు తిరుగుతాను, మీకు అధికంగా సంతానం కలుగనిస్తాను. మీతో నా ఒడంబడికను నేను నిలబెడతాను. 1 సంవత్సరం కంటే ఎక్కువ కాలానికి సరిపోయేంత పంట మీకు ఉంటుంది. మీరు కొత్త పంట కోసుకుంటారు. అయితే కొత్త పంట నిల్వ చేయడానికి స్థలం కావాలి గనుక పాత పంటను పారవేయాల్సి ఉంటుంది. నేను నా పవిత్ర గుడారాన్ని కూడా మీ మధ్య ఉంచుతాను. మీ నుండి నేను తిరిగిపోను. నేను మీతో నడుస్తాను, మీ దేవునిగా ఉంటాను. మీరు నా ప్రజలుగా ఉంటారు. నేను యెహోవాను, మీ దేవుణ్ణి. మీరు ఆ ఈజిప్టులో బానిసలుగా ఉన్నారు, కానీ నేను మిమ్మల్ని ఈజిప్టు నుండి బయటకు తీసుకుని వచ్చాను. బానిసలుగా భారమైన బరువులు మోసి మీరు చాలా వంగిపోయారు. అయితే మీ భుజాల మీద కాడిని నేను విరగ్గొట్టేశాను. నేను మిమ్మల్ని మరలా తల ఎత్తుకుని తిరిగేటట్టు చేస్తాను. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.